నమస్తే అన్న, మీ పేరన్న? వెంకటేశ్వరరావు. ఏం చేస్తుంటారన్న? నేను చదువుకుంటాను. ఏంటన్నా మరి ఇప్పుడు స్టూడెంట్స్కి కావచ్చు, నార్మల్ పబ్లిక్కి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక 7 నెలలు అయితే అవుతుంది. ప్రభుత్వం పరిపాలన తీరు ఏ విధంగా కొనసాగుతుంది అనుకుంటున్నారన్న? ప్రభుత్వం పరిపాలన అయితే బాగానే సాగుతుందన్న. సిమెంట్ రోడ్లు అవి వేస్తున్నారు. సైడ్ కాలువలు, నీటి కుళాయిలు ఇవన్నీ వేస్తున్నారు. బాగానే సాగుతుంది. ఏంటంటారు, ఈయన వచ్చిన తర్వాత అసలు సంక్షేమాన్ని పట్టించుకోవట్లేదు, సంక్షేమాన్ని తిరస్కరించుకుంటూ వస్తున్నారు అంటున్నారు. దాని సంగతి ఏంటంటారు? సంక్షేమం అయితే కొద్దిగా చాలామంది కొన్ని ఆపారు. అవి కూడా నిదానంగా, ఇవి గ్యాస్ డబ్బులు కూడా పడ్డాయి. నిదానంగా పడతాయి అంటున్నారు. కాదన్నా, ఇప్పుడు చాలా వరకు కూడా చూస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చి సుమారుగా ఒక 8 నెలల కాలం అయితే అయింది కదా. 7-8 నెలల కాలం వ్యవధిలో ఆయన చేస్తున్న డెవలప్మెంట్ ఏంటంటారు? డెవలప్మెంట్ అంటే రాజధాని డెవలప్ చేస్తుండ్రు. మరి ఇన్వెస్ట్మెంట్లు తీసుకొస్తుండ్రు. అవి అంటే ఆయన రాజధాని పేరుతో ప్రజల్ని మభ్యపెట్టుకుంటూ వస్తున్నారు. కొత్తపల్లి నుంచి చూసారుగా, రోడ్లు కూడా వేస్తున్నారు. రోడ్లు కూడా కొనసాగుతుంది. కొనసాగుతుంది. అంటే గతంలో ఎలా ఉండేదన్న? గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలించిన గత 5 సంవత్సరాల్లో ఆయన పరిపాలనా తీరు ఎలా కొనసాగించాడు ఆయన? అది గత 5 సంవత్సరాల్లో బాగానే ఉండేది. సంక్షేమం అవన్నీ కొద్దిగా రోడ్లు నెగ్లెక్ట్ చేశారు. అప్పుడు డెవలప్మెంట్, సంక్షేమం బాగా చేశారు జగన్ టైంలో. ఈయన వచ్చిన టైంలో మరి 6 నెలలకు వచ్చి డెవలప్మెంట్ అంటున్నారు, రాజధాని అది ఇది. ఇవి మౌలిక సదుపాయాలు ముందుగా చూడాలి. రోడ్లు అనేది బాగా అధ్వానంగా తయారైనాయి. అవి ఇంకా సంక్షేమం విషయం సంగతి ఏంటన్నా, ఈయన వచ్చిన తర్వాత ఎలాంటి సంక్షేమం జరుగుతుంది? సంక్షేమం ఏవి అందించగలుగుతున్నారు 6 గ్యారెంటీల్లో? 6 గ్యారెంటీల్లో మెయిన్ రాజధాని గురించి చూస్తున్నారు. రాజధాని సంక్షేమాలు కూడా నిదానంగా కొనసాగిస్తున్నారు. ఇప్పుడే వచ్చింది. ఇది మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా బాగా వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి బాగా ఇదైంది. నిదానంగా చేస్తున్నారు. ఎక్స్పీరియన్స్ మీద తీసుకొస్తారని అనిపిస్తుంది. ఇంకా రైతు భరోసా సంగతి ఏంటంటారు? జగన్మోహన్ రెడ్డి టైంలోనేమో రైతు భరోసా 13,500కి అడిగేశారు. ఈయన వచ్చిన తర్వాత ఏకంగా 20,000 అన్నారు. దాని పరిస్థితి ఏంటంటారు? అది మనకు తెలియదు అన్న. అంటే చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా కూడా అంతమందికి 15,000 కాడికి అన్నారు. అది మనకు తెలీదు. వస్తున్నాయో రావట్లేదో మరి. పథకాలు అయితే ఇంకా తెలీదు, మనకు అంతగా తెలీదు. ఇప్పటికైతే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పరిపాలనా తీరైతే సుభిక్షంగా మంచిగా ఉందంటారా? ఎవరు వచ్చినా అంతే ఉందన్న. ఇప్పుడు సామాన్యుడి కష్టం ఎవరు తీర్చలేరు. అది ఇప్పటికైతే పర్లేదు అనుకుంటున్నారు. పర్లేదు, వచ్చి 6 నెలలేగా. ఏదైనా పెట్టుబడులు తీసుకొచ్చి ముందు ఊరికి మౌలిక సదుపాయాలు అయినవి కల్పించాలన్న. రోడ్డు సంక్షేమం ముఖ్యమే, మౌలిక సదుపాయాలు ముఖ్యమే. ఓకే, థ్యాంక్ యూ. అవి రెండు కొనసాగించాలి ఏ పార్టీ వచ్చినా కానీ. ఓకే, థ్యాంక్ యూ. అది